నా మైండ్లో ఉండి ఏంది ఇది, ఇంత చిన్న పిల్లలు స్కూళ్ళల్లో డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. సో అట్లా ట్రిగర్ అయింది నాలో అది. దాని తర్వాత మొన్న పట్టుకున్నారు, ఫామ్ హౌస్లో పట్టుకున్నారు, జైలుకి పోయినారు. సో ఆదర్శంగా మన దేశంలో మనం చూసేది స్పోర్ట్స్ మెన్ని, సినీ యాక్టర్స్ని, లేకుంటే పొలిటీషియన్స్ని. మీరు చూస్తే అంటే చిన్నప్పుడు సచిన్ తెండూల్కర్ని చూసి తెండూల్కర్ రాగా మనం బ్యాట్స్మెన్ కావాలి లేకుంటే క్రికెటర్ కావాలని అనుకుంటారు. సినిమా యాక్టర్స్ వల్ల ఎంతోమంది అమితాబ్ బచ్చన్ని చూసి, లేకుంటే రాజేష్ ఖన్నాని చూసి, లేకుంటే మన తెలుగులో చిరంజీవి గారిని చూసన్నా, ఎన్టీ రామారావు గారిని చూసన్నా మేము అట్లా యాక్టర్ కావాలి అని చెప్పి చాలామంది యాక్టర్స్ కూడా అయినారు. పొలిటీషియన్స్లో కూడా మంచి మంచి పొలిటీషియన్స్ ఉన్నప్పుడు ఆ పొలిటీషియన్ లాగా కావాలి, ఎమ్మెల్యే కావాలి, అట్లా మినిస్టర్ కావాలని కూడా చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు అంతా అటు వాళ్ళని చూసుకుంటూ మనం పెరుగుతాం. కాబట్టి నేను ఈ టాపిక్ తీసుకొని, ఈ ముగ్గురు స్పోర్ట్స్ అంటే ఎట్లా వాళ్ళు ఒలింపిక్స్ పోయినా ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి టెస్ట్ ఉంటాయి, డ్రగ్ టెస్ట్ ఉంటాయి వాళ్ళ సినీ ఫీల్డ్ అండ్ పొలిటీషియన్స్ మేమే కదా నెక్స్ట్ ఉండేది. సో మనం కూడా చేసుకొని పబ్లిక్ డొమైన్లో పెడితే తప్పేంటి అని అన్నాను. సో మీరు చిన్నపిల్లలు సైతం ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు అని అంటే 2.5 కాలంగా మీరే కదా అధికారంలో ఉంది, మీ జిల్లా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈగల్ టీమ్ స్టార్ట్ చేసిరు, నార్కోటిక్ బ్యూరోని స్టార్ట్ చేసిరు, పోలీస్ స్టేషన్స్ని స్టార్ట్ చేసిరు, వాళ్ళకి సైతం ఒక పోలీస్ వ్యవస్థలాగా ఒక డిపార్ట్మెంట్ని ఫామ్ చేసిరు. ఇప్పటికీ ఇంకా మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ కలకలం రేపిందనేటువంటి మీ పదమే చెప్తున్నారు, మీరే మాట్లాడుతున్నారంటే మీ గవర్నమెంట్ వాటిని కట్టడి చేయడంలో ఫెయిల్ అయిందా? మీరు చూస్తే లాస్ట్ 10 yearsలో పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు రికార్డ్ తీస్తే మా అంటే 400 to 500 కేసెసే పర్ ఇయర్ కేసెస్ నమోదయ్యాయి నార్కోటిక్స్లో, కేసెస్ రిజిస్టర్ అయ్యేది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డ్రైవ్ డ్రగ్స్ అగెయిన్స్ట్గా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినంత ఈగల్ అనే సంస్థ కూడా పెట్టి ఎక్కడున్నా కానీ కూడా రేడ్స్ అవుతాయి. మీరు చూస్తే నేను పబ్స్లో కూడా రేడ్ అయినాయి. పాత గవర్నమెంట్లో రేడ్లు అవుతే యాక్షన్ ఉండకపోయేది, ఇప్పుడు యాక్షన్ ఉన్నది. జైలుకి పోతున్నారు, పట్టుకుంటే రీహాబిలిటేషన్ సెంటర్కి పోతున్నాం, కేసెస్ అవుతున్నాయి. మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేడ్స్ వల్ల దాదాపు నాకు తెలిసి 2500 to 3000 కేసెస్ బుక్ అయినాయి, రిజిస్టర్ అయినాయి. నిన్నగాక మొన్న ఎయిర్పోర్ట్లో కూడా ఐ థింక్ బ్యాంకాక్ ఫ్లైట్ అనుకుంటా 20 kgs వరకు డ్రగ్స్ కూడా పట్టుకున్నారు. దాని విలువ 20 కోట్లు. అంటే ఎవరు దీని వెనకాల ఉన్నారు ఏంటంటే ఆల్రెడీ మా సీఎం గారు దీనిపైన సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా మా ప్రభుత్వంలోనే ఈ డ్రగ్స్ అనేది, ఈ స్టేట్ అనేది డ్రగ్ ఫ్రీ స్టేట్గా మేము ముందుకెళ్తాం. అంటే ఒకసారి మీరు టాలీవుడ్కి ఉద్దేశించి డ్రగ్స్ విషయంలో మాట్లాడుకొచ్చారు. దాంట్లో కొందరు సినిమా సెలబ్రిటీలు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తారు. ఒకసారి మీ మాటల్లో విందాం, ఏం మాట్లాడే మీరు అనేది ఈసారి ప్లేస్ చేయండి. సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 daysకి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 days, 15th day మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 daysకి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించాలి. చూపించలేదంటే ఏమన్నట్టు, తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 daysకి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 daysకి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. సో ఇది మీకు పొలిటీషియన్స్కి వర్తించదా? వై డోంట్ యూ స్టార్ట్ విత్ యువర్ సీఎం ఆర్ యువర్ మినిస్టర్? నా దగ్గర నుంచే స్టార్ట్ చేసిన కదా, నేను ఒకరి గురించి నేను టెస్ట్ తీసుకోరా అని పట్టుకుపోలేను కదా. నేను నా టెస్ట్ తీసుకున్నాను, నాది పెట్టినాను బయట. అసలు సీఎం గురించి మీరు డౌట్ కూడా పడొద్దు. ఆయన డ్రింక్ తాగడు, సిగరెట్ తాగడు, ఏం తాగడు. ఆయన అగేన్స్ట్ ఈ మత్తు పదార్థాలు ఏది ఉన్నా కానీ ఆయన అగేన్స్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేశాను కదా, ఒక ఎమ్మెల్యేగా స్టార్ట్ చేసా కదా. రూలింగ్ పార్టీ కాంగ్రెస్ లోనే ఉన్నాను నేను చేస్తాను. నేను 100% సపోర్ట్. తప్పేమున్నది? డ్రగ్ టెస్ట్ తీసుకొని పబ్లిక్ డొమైన్ లో మేము తీసుకోము డ్రగ్స్. మీరు డ్రగ్స్ నుంచి దూరం ఉండాలి, మన పిల్లలను మనం కాపాడుకోవాలని చెప్పేదంటే తప్పేముంది? నేను ఈరోజు అందరిని అడుగుతున్నాను. నేను ఈరోజు ధనవంతులు ఎవరు దొరికినా కానీ, సెలబ్రిటీస్ దొరికినా కానీ బయటపడుతున్నారు. మన భారతదేశం గురించి మాట్లాడుతున్నాను, ఒక స్టేట్ గురించి కాదు. మధ్య తరగతి వాళ్ళు పాపం, వాళ్ళు నెలకి జీతం వస్తే ఆ జీతంతో ఈఎంఐలు కానీ, ఇంటికి కానీ, పిల్లల స్కూల్ ఫీజులు కానీ వాళ్ళు కట్టుకునేటోళ్ళకి, వాళ్ళ ఇంట్లో పిల్లలకి సమస్య వస్తే చనిపోతే కూడా బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించరు? ఎప్పుడు పైసలు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? టెస్ట్ చేసుకుంటే తప్పేముంది? నేను అడుగుతున్నాను. నేను చేసుకున్నాను, చూపించినాను. నేను డ్రగ్స్ తీసుకోను. నా జడ్చర్ నియోజకవర్గంలో ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దు, విజిలెన్స్ పెట్టించినాను. గాంజాయి కానీ ఏది వచ్చా కానీ ఎవరున్నా కానీ లోపటేయండి. నా కార్యకర్తకు చెప్పిన ఎవరు పట్టుబడితే కూడా నాకు రికమెండేషన్ కాల్స్ రావద్దు దీని గురించి.
సీఎం సీరియస్గా ఉన్నాడు. టాలీవుడ్ యాక్సెప్ట్ చేస్తోంది, కానీ మీరు ఒక జీవోని తీసుకురండి ఈ విషయం పైన ఎందుకు అంటున్నారు. జీవో దేనికి? దాన్ని జీవో mandate అంటే చేయండి. ఒక ఆర్డర్ ఉంటేనే మీరు చేస్తారా? మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు పైసలు? మీరు సినిమాలు తీస్తే ఈ పబ్లిక్ ఎవరైతే మధ్యతరగతి ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో, వాళ్ళు వచ్చి టికెట్ కొంటేనే మీకు వస్తున్నాయి మూవీస్కి. వాళ్ళ కోసం ఇంత చేయలేరా మీరు? ఎందుకు మాట్లాడతలేరు? చేసుకుంటే తప్పేముంది? దానికి రూలే కావాలా మీకు? రూల్ ఉంటేనే చేస్తారా? ఇవి నేను ఎమ్మెల్యేగా నాకు రూల్ ఉందా చేయమని చెప్పి? నేను ఎందుకు చేసి చూపి పెట్టినాను? శ్రీరామచంద్రుడు సీతాదేవిని అగ్ని పరీక్ష ఎందుకు చేయించిండు? దేవుడే కదా, ఎందుకు చేయించిండు? ఆయన ప్రజలకు తెలవాలి మేము కరెక్ట్ ఉన్నాము, ప్రజల గురించి, ఆయన పాలించే రాజ్యం గురించి, దానికోసం చేపించి అందరికి చూడాలి తెలవాలని చేపించిండు. శ్రీరామచంద్రుడు కన్నా పెద్దవాళ్ళు వీళ్ళంతా. రూల్ ఉండేనా? అప్పుడు ఆర్డర్ ఇస్తేనే చేసిందా సీతాదేవి గారు? పబ్లిక్ కోసం చేసిన, ప్రజల అవేర్నెస్ కోసమే చేస్తాను. రుద్రెడ్డి గారు వాళ్ళు డ్రగ్ టెస్ట్ చేసుకోవాలి, మ్యాండేట్, అది తప్పేముంది? శ్రీరామచంద్రుడితో పోలుస్తున్నారు కదా, దేవుడే ఇట్లా చూపించినట్టు ప్రజలకి అదే కదా ఫాలో అయ్యేది. వాళ్ళ రిక్వెస్ట్ల మేరకి టికెట్లు ఇచ్చేటప్పుడు జీవోలు ఇస్తారు, వాళ్ళకి సంబంధించి ఇంకేదైనా కార్యక్రమాలు కావాలంటే జీవోలు ఇస్తారు. మీరు మ్యాండేట్ చేయండి, పబ్లిక్ కూడా అవేర్నెస్ వస్తుంది కదా. అంటే మీ మాటని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. మాట్లాడుతున్నారు, లా గురించి మాట్లాడుతున్నారు. మీరు లా గురించి మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా నేను మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను, ఎమ్మెల్యేలతో మాట్లాడతాను, ఖచ్చితంగా సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాను. అది నేను నేను చేస్తాను. కానీ రూల్ వస్తేనే చేస్తామనే పదం ఎందుకు వస్తుంది అక్కడ? భయం దేనికి? టెస్ట్ చేసుకునే దానికి వాళ్ళకి భయం ఎందుకు? ముందుకొచ్చి పెద్ద పెద్ద స్టార్స్ ముందుకొచ్చి ఇంకో మేము టెస్ట్ చేసుకున్నాము, మేమందరం క్లీను అని చెప్పొచ్చు కదా. అది కూడా అంటే నేనేం వాళ్ళని తప్పు పడతాను, మీరు తీసుకుంటానని నేను అంటలేను. మనం చూసి చాలా మంది ఫాలో అవుతారు. మేము చేసుకుంటే వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తుంది. అరే మా యాక్టరు డ్రగ్స్ తీసుకోడు, వాళ్ళ ఫ్యాన్స్, మేము కూడా ఎక్కడున్నా కానీ పట్టిస్తాము, డ్రగ్స్ తీసుకొని ఇవ్వము, మేము కూడా తీసుకోము అనేది